లాస్ట్ వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు అంటే, అసలు ఎన్ని పర్సనల్ డీఎమ్సోనండి. అక్క అంటే ఒక శారీతో ఇలా కంప్లీట్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టొచ్చా? ఫుల్ హ్యాండ్స్ పెట్టొచ్చా? వస్తుందా? సరిపోతుందా? అనేసి చాలా డౌట్స్ అడిగారండి. అండ్ స్టిచ్చింగ్‌కి అడిగారు. స్టిచ్చింగ్ చేయించుకోవాలి. కాస్ట్ ఎంత తీసుకుంటారు? ఇవన్నీ అడిగారు. ఇవన్నీ చెప్తానండి. సో, యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సేమ్ కస్టమర్‌దే అనమాట ఈ డ్రెస్ కూడా. కాకపోతే ఇది ఫుల్ హ్యాండ్స్ కాదు. ఇది యాక్చువల్‌గా ఈ శారీ కొంచెము లెంత్ తక్కువుంది. సో, అందుకని ఏంటంటే ఫుల్ హ్యాండ్ సరిపోలేదు. ఇలా పెట్టేశాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఒక శారీలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే వస్తుందండి. కాకపోతే ఏంటి అంటే ఫుల్ లెంత్ రాదు. కంప్లీట్‌గా ఫ్లోర్ లెంత్ అయితే రాదు. సో, ఇప్పుడు నేను చూపించాను కదా! నా హైట్‌కైతే నా హైట్ 5'7" అండి. 5'7" హైట్‌కైతే ఈ లెంత్ వస్తుంది. నార్మల్ మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే ఈ లెంత్ అనేది ఫుల్ లెంత్ వచ్చేస్తుందనమాట. సో, ఒక శారీతో అయితే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పార్ట్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా విత్ ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుందండి. మరీ హ్యాండ్స్ దగ్గర ఫుల్ ఫ్రిల్స్ కాకుండా నార్మల్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూడండి మీరిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫుల్ సర్కిల్‌కి, నార్మల్ సర్కిల్‌కి డిఫరెన్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా పెడతాను. అది నార్మల్ సెమీ సర్కిల్ అనమాట. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా! ఆ ఫ్రిల్స్ కానీ, ఆ లేయర్స్ కానీ ఎంత గిరా వస్తుందనేది చూడండి. నార్మల్ అంబ్రెల్లాకి కూడా డిఫరెన్స్ చూడండి తెలుస్తుందనమాట. సో, నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకైతే నేను తీసుకునే కాస్ట్ వచ్చేసరికి 700 అండి. ఆహ్ ఎందుకంటే ఆ వైరింగ్ జిగ్‌జాగ్ ఉంది కదా! ఆ వైరింగ్ జిగ్‌జాగ్ దానికి ఆ వైర్‌కే నాకు ఆల్‌మోస్ట్ ఒక 150 రూపీస్ అనేది పడుతుందనమాట. అందుకని. సో, ఇది సెమీ సర్కిల్ అంబ్రెల్లా అండి. చూడండి. ఇది యాక్చువల్లీ నేను స్టిచ్ చేసుకున్నాను శారీ అనేది. ఇది జస్ట్ 3 మీటర్స్ క్లాత్ అనమాట. 3 మీటర్స్ క్లాత్‌తో నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది సెమీ సర్కిల్. చూడండి నార్మల్ ఎలా ఉందో అనేది క్లాత్ మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను చూపిస్తున్నా అనమాట. ఇది ఇలాంటి టైప్‌ది గనక అయితే నేను తీసుకునే కాస్ట్ వచ్చేసరికి 600 అండి అంబ్రెల్లాకి. ఓకేనా? సో, నెక్స్ట్ ప్యాటర్న్స్ చేంజ్ అయితే దాన్ని బట్టి 50 రూపీస్ అటు ఇటు ఉంటుంది స్టిచ్చింగ్ కాస్ట్ అనేది. సో, ఫైనల్‌గా మీకు డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.